ముందుగా వికారాబాద్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు వికారాబాద్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ప్రెస్ మీట్లో మాతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి అన్న, వికారాబాద్ మండల టౌన్ ప్రెసిడెంట్ గోపాలన్న, మా పార్టీ మండల ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా దారూరు పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాములన్న, అదేవిధంగా వికారాబాద్ పట్టణ జనరల్ సెక్రటరీ మల్లికార్జున అన్న, వికారాబాద్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి అన్న, మా వికారాబాద్ మండల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ సీను, పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వికారాబాదు జిల్లా లోపల రాజకీయమైనటువంటిది ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి పార్టీగా, ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పార్టీగా ఒక ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ముందుకు పోతూ ఉంది. ఈ క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తులో జరిగినటువంటి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ తమదైన శైలిలో కూడా పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, మొన్న బీజేపీ నాయకులు నందు అనేటటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ జిల్లా స్థాయి సర్పంచుల సన్మాన కార్యక్రమం జరిగింది. దానికి జిల్లా అంటే మొత్తం పరిగి, తాండూరు, కొడంగల్ మొత్తం. కానీ అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో నందన్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఆయన జిల్లా కార్యక్రమాల గురించి, ఆయన పార్టీ సర్పంచుల గురించి మాట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ గురించి, మెత్కాన్ అనేటటువంటి ఆనంద్ వ్యక్తి గురించి ఆయన మాట్లాడాడు. ఈ విషయాలను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నందుకు హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాము. విషయం ఏమిటంటే, నంద్ అనే వ్యక్తి గతంలో సంజీవరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాలమ్మల్ అనే వ్యక్తిని పట్టుకొని నువ్వు పార్టీలో చేరి ఆ పార్టీకి టికెట్ కావాలని చెప్పేసి నువ్వు పైరావా చేసి ఏ రకంగా నువ్వు ఆ స్థాయి వరకు మీద వరకు ఎంతమైనవో నీకు తెలుసు, నీ చరిత్ర అందరికి తెలుసు. ఒక విషయం. రెండవది, టీఆర్ఎస్ పార్టీలో ఉండి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పార్టీలో ఉండి ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేస్తాను, నీకు కావాలని అడిగినావు, తప్పు లేదు, నీకు రాలేదు, ఎవరికి ఉన్నా పనిచేస్తా అని చెప్పేసి పై స్థాయి నాయకులు చెప్పి నువ్వు పార్టీలో ఉండవు. కానీ తీరా చూసి నువ్వు చేసింది ఏమిది? టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీ తిండి తినుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని మెత్కానంద్ అనే వ్యక్తిని ఓడగొట్టడానికి నువ్వు ఎంత కుట్రపడినటువంటి విషయము పల్లెల్లో ఏ ఆడపడుచుని అడిగినా కూడా ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి చరిత్ర నీది. ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత నువ్వు బీజేపీ పార్టీలో జాయిన్ అయినావు. బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు గెలవని నీకు తెలుసు. కానీ మళ్ళీ మెత్కానంద్ గెలవద్దని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా, కాంగ్రెస్ వాళ్ళకు ఇమేజ్ వచ్చే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసినావు, కాంగ్రెస్ గెలవడానికి నీకు తోడ్పడ్డావు, నీతో పాటు కొంతమంది ఇంటి దొంగలు ఉండి పార్టీలో. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద ఒక మాట మాట్లాడకుండా మెత్కానంద్ టార్గెట్ మాట్లాడడం వల్ల మళ్ళీ వికారాబాద్లో మెత్కానంద్ గెలవగలడు, బీఆర్ఎస్ గెలవగలదు, కాంగ్రెస్ గెలవాలి, నేనైనా ఎట్లయితే గెలవాలి అనేటువంటి నీ ఎత్తుగడలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్, నువ్వు ఆనంద్ గురించి మాట్లాడే విషయాలన్నీ నువ్వు వాపసు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పీకరు ఎమ్మెల్యే గారితో నువ్వు లోపల పోయి నువ్వు ఆయనకు అడుగులకు మడుగులోకి నువ్వేమేమి బయలు చేసుకుంటున్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఇండైరెక్ట్గా మొత్తం గత ఎన్నికలలో కాంగ్రెస్ సపోర్ట్ చేసినావు, పార్టీలో ఉండి విచిందా ఇప్పుడు బీజేపీలో ఉండి బీజేపీ ద్రోహం చేస్తున్నావు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ లాగా తయారైనావు. ఈరోజు స్పీకర్ గారికి నువ్వు అన్ని పైరావా చేసుకొని నువ్వు సాట్సాట్గా ఏమేమి చేసుకుంటావు పథకం తెలుసు. కాబట్టి నీ చరిత్ర ఒక పార్టీ గురించి మాట్లాడేది కాదు. పార్టీ అనే వ్యక్తి మనిషి అనేటోడు, చీము నెత్తులు ఉన్నాడు. ఒకటి పార్టీలో ఉన్నప్పుడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా టికెట్ వచ్చినా రాకపోయినా ఒకటే పార్టీలో ఉండాలి, తల్లిరోము గుద్దొద్దు. కాబట్టి నువ్వు గతంలో బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ వాళ్ళని గెలిపేయడానికి ప్రయత్నం చేసినావు. ఈరోజు బీజేపీలోకి వచ్చి బీజేపీ పార్టీ నాశనం చేసి మళ్ళీ అదే కాంగ్రెస్ వాళ్ళని గెలిపేయాలని నువ్వు చేస్తున్నావు. నీ నీచమైన చరిత్ర అది. నందు నువ్వు గుర్తుపెట్టుకో ఒక విషయం. ఇక రెండో విషయం, మెత్కానంద్ ఎవరికి డబ్బులు ఇవ్వడు, ఎవరికి సాయం చేయని చెప్పినావు. ఇప్పుడు మీ ఎంపీ విశ్వేశ్వర దగ్గర దేశంలోనే అత్యంత కోటీశ్వరులు విశ్వేశ్వర రెడ్డి గారు కదా, 1,00,000 కోట్లు అయ్యి తెచ్చి మొత్తం వికారాబాద్ జిల్లా మొత్తం పంచిపోయినావు మరి. కాబట్టి అవి అవసరమైన విషయాలు. నీ స్థాయి ఎంతనో నీ స్థాయి వరకే నువ్వు మాట్లాడు. మెత్కానంద్ కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఓ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు మెత్కానంద్ దించేయండి, జిల్లా అధ్యక్షుడు దించేయండి. నీకు ఎందుకు రాపై? మెత్కానంద్ అనే వ్యక్తి గతంలో పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు జిల్లా అధ్యక్షుడు కావాలని మీలాగా 100 మందిని వేసుకొని తాపి తినబెట్టి కేసీఆర్ దగ్గర పోయి పైరవా చెప్పుకోలేదు. కేసీఆర్ గారు పిలిచి ఆనంద్ నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడని నమ్మకంగా పిలిచి ఇస్తే ఆయన తీసుకునే వ్యక్తి. ఈరోజు కూడా కేసీఆర్ నీకు వద్దు నేను ఇంకో వ్యక్తికి ఇస్తా అంటే మెత్కానంద్ మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడే వ్యక్తి కాదు. క్రమశిక్షణ తగినటువంటి కార్యకర్త, ఓ చదువుకున్నటువంటి మంచి జ్ఞానం ఉన్నటువంటి ఆయన చిల్లర విషయాలలో పల్లెల విషయాలు ఆయన పోడు కాబట్టి
ప్రతి ఒక్కరు ఆయన మీద మాట్లాడుతూ ఉన్నారు. మీ లెక్క కూడా చిల్లరగా అన్ని అలవాట్లు అన్ని హ్యాబిట్లో ఉండి ఈరోజు వాంతానా రేపు వంతానా ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ సపోర్ట్ చేసుడు, ఇప్పుడు బీజేపీలో ఉండి స్పీకర్కి మడుగులొత్తుడు, నీలాంటి చరిత్ర ఆయనకు రాదు, ఆయనకు లేదా ట్రైనింగ్, కాబట్టి మీరు మాట్లాడగలుగుతారు ఆయన మీద. కాబట్టి ఖబర్దార్, ఇంకా ఎక్కువ మాట్లాడితే మాత్రము మీ చరిత్ర అంతా బట్టలు ఇప్పుతాము. నీకు దమ్ముంటే బీజేపీ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయి. బీజేపీ పార్టీ గట్టి పోట్లాడు. బీజేపీ పార్టీలు బాధపడుతున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు. వీడైతే మా పార్టీలో రాకముందు 2 గ్రూపులు ఉన్నాయంటే ఇప్పుడు వచ్చినాక 30 గ్రూపులు అయినాయి. దాని దో గ్రూపు, వాళ్ళ ఊరు దో గ్రూపు, మండలం మొత్తం మన గ్రూపులు చేస్తున్నాడు వీడు అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. నీకు ఒకటి తెలుసా బీజేపీ పార్టీ గురించి? బీజేపీ పార్టీలో ఒక సిద్ధాంతమైన పార్టీ, దానికి ఒక విధానమైన పార్టీ, హిందుత్వ బేస్లో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు ఏదైనా ఎన్నికలు వచ్చినా ఏదైనా వాళ్ళ విధానం వచ్చినప్పుడు అవసరమైతే బీజేపీ పార్టీ ఉంటే బీజేపీ పార్టీ ఓటేసుకుంటారు, ఇంకా వేరే పార్టీకి వేస్తారు. కానీ చచ్చితే వాళ్ళు కాంగ్రెస్కి వేయరు. అంత అవసరమైతే నోటాకి వేస్తారు వాళ్ళు. బీజేపీ పార్టీ చరిత్ర అది. బీజేపీ పార్టీలో కూడా ఇప్పుడున్నటువంటి పార్టీలో చాలా మంది సీనియర్లు ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉండి ఏళ్ళ తరబడి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా బీజేపీలో ఇప్పటికి ఉన్నారు, వికారాబాద్ ఉన్నారు. వాళ్ళది ఒకటే సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం. కాంగ్రెస్ మాత్రం వాళ్ళు నమ్మరు, అవసరమైతే నోటాకి వేస్తారు, చింపేస్తారు, కానీ మాకు కాంగ్రెస్ కోటేరు. కానీ నువ్వేంద్రవే చిల్లరగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ మెప్పు కోసం స్పీకర్ని గెలిపేయాలనే ఉద్దేశంతో మెత్కానాలను తిరిగితే మళ్ళీ రాబోయే కాలంలో మెత్కానాన్ని గెలవగాలని చెప్పేసి నీ చిల్లర రాజకీయాలన్నీ ఈరోజు మీ బీజేపీ పార్టీకి బాధపడుతున్నారు. ఈడేదా పొద్దుదాకా పార్టీ తిరుగుతా తెలియదాకా కాంగ్రెస్ వాళ్ళతో పైరవా చేసుకుంటారని చెప్పేసి నవ్వుతా ఉన్నారు. కాబట్టి నీ చరిత్ర అది. అందుకే ఇంకొకసారి ఆనందం మీద మాట్లాడితే ఖబర్దార్, నీ స్థాయి ముందు నువ్వు ఉంచుకొని మాట్లాడు. కాబట్టి ఇప్పటికైనా సరే మెత్కానంద్ గురించి కానీ ఆయన జిల్లా పార్టీ గురించి కానీ నీకు మాట్లాడే అర్హత లేదు. గతంలో నీ పార్టీలో ఉన్నప్పుడు పట్నంలో ఫ్యామిలీని పట్టుకొని తిరిగి మీద తిరిగి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినావు. గతంలో నీ పార్టీలో ఉన్నప్పుడు బాలమల్ల అయినటువంటి వ్యక్తిని పట్టుకొని తిరిగి పార్టీని ఇక్కడ కింద నాశనం చేసినావు. ఈ రోజు మళ్ళీ నువ్వు బీజేపీలో ఉండి బీజేపీ పార్టీలో పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉన్నావు. నీ ఎత్తుగడని జిమ్మిక్లని ఎట్లయినా ఆనంద్ అనే వ్యక్తి మొన్న లక్షలతో ఓడిపోలే. జస్ట్ 10,000 ఓట్లు, అందులో ఇంకొక 5,000 ఓట్లు వస్తాయి ఎమ్మెల్యే అయ్యేటోడు. మీ ఇంతమంది ఇంటి దొంగలు చేసినా కానీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నైతికంగా గెలిచింది. వికారాబాద్ లోపల మెత్కానాథ్ గెలిచిండు. మీ జిమ్మిక్కులు మీరు ఏదైతే అమ్ముడు పోయి ఇతర పార్టీలతో లోపాయికారం చేసుకున్న ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా మీరు ఇన్ని చేసినా కూడా జస్ట్ 5,000 ఓట్లతో ఆయన ఓడిపోయింది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాగలది, ఆనంద్ గెలవాలని భయం కూడా ఉంటుంది. నేను చెప్తా ఆనంద్ సార్ కూడా, సార్ నెక్స్ట్ కూడా మనం నందుని ఏమనద్దు, నందుకి ఏమనదు, నేను కూడా చెప్తాను, నువ్వేం భయపడకు. ఆనంద్ సార్ నీ గురించి ఆయన ఎవరికైనా టార్గెట్ చేయడు, ఒక మనుషులను చేయడు. చేస్తే మీరు అందరు మిగిలకూరు, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇతర పార్టీలను కూడా ఎవరు మిగిలకూరు. కానీ అటువంటి చరిత్ర ఆయనది కాదు. ఆయన ఏంటంటే అభివృద్ధి, ప్రజలు, నీతో నేను ప్రోగ్రాము, ప్రజలకు అందుబాటులో ఉండాలంటే చదువుకున్న వ్యక్తిగా ఆయన. కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ నీ సిద్ధశుద్ధి ఉంటే బీజేపీ పార్టీని బలోపేతం చేసుకో, బీజేపీ పార్టీని గెలిపించుకో. కానీ నువ్వు కాంగ్రెస్ వాళ్ళకు అడుగులొత్తి పైరావలు చేసుకొని లోపల ఒంటెంగి నీ దండాలు పెట్టుడు బంద్ చేయి. ప్రజలు గమనించరు. నెక్స్ట్ గతంలో బీజేపీ పార్టీకి మొన్న నవీన్ అన్న ఇలవటప్పుడు 7,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు నువ్వు కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నావు కాబట్టి కాంగ్రెస్తో నీ లోపాయికాల ఒప్పందానికి రేపు నీకు ఇంకా ఆ ఓట్లు కూడా రావు. నువ్వు అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అందుకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. మాట్లాడాడు కదా, మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి, మీరు మూడో ప్లేస్ ఉన్నారు మీరు అని చెప్పేసి నాకు మాట్లాడాడు. అసలు బీజేపీ అనే క్యాండిడేట్ మొన్న సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ అనే వ్యక్తుల్లో ఎన్ని గ్రామ పంచాయతీ మా దగ్గర ఉన్నాయి, 34 గ్రామ పంచాయతీ దారి మండలంలో ఎన్ని విలేజ్లలో వాళ్ళ క్యాండిడేట్ ఉన్నాడు, వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ ఆయన గుర్తు చేసుకుంటే బాగుండేది. ఆయనకు వచ్చింది మొత్తం 1,200 ఓట్లు వచ్చినాయి మండలం మొత్తంలో నిలబడ్డ క్యాండిడేట్ అందరికీ. ఆయన విమర్శించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని మేము అనుకుంటున్నాము. ఆయన వ్యక్తిగతంగా మేము కూడా విమర్శిస్తే ఆయన తల ఎత్తుకుంటే పెట్టుకోవాలి కూడా ఆయనకి తెలియదు. కానీ ఒక విషయం ఏదైతే సొంత ఇప్పుడు మా దారుమండలో పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, ఎవరైతే క్యాండిడేట్ మేమైతే ప్రతి 34 గ్రామ పంచాయతీ 30 గ్రామ పంచాయతీలో మా క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా కండక్ట్ చేసినాం. అది ఓడిపోనే గెలవాలి. మరి వాళ్ళు ఎంతమంది కండక్ట్ చేశారు? సొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో దోర్నాల్లో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ మేము క్యాండిడేట్ పెడితే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒకటే క్యాండిడేట్ పెట్టారు. అది మీ చిత్తశుద్ధి. ఏదైనా ఉంటే ప్రతిపక్షం మీద కాకుండా ఏదైనా అధికార పార్టీ మీద మాట్లాడతారు. ఎవరైనా నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నావు, నువ్వు ఎవరి మీద విమర్శించాలో ఎవరి మీద మాట్లాడాలో నీకే తెలియదు. నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అవుతావా? ఉండాలి తెలివి, కనీసం ఇంత బుద్ధి జ్ఞానం ఉండాలి. ఉన్నోడు ఎవరు అట్లా ఆ విధంగా మాట్లాడాడు. ఏదైనా చూసి వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా విమర్శించు. దాంట్లో తప్పు ఎవరు కూడా తప్పు పడ్డామో దాంట్లో నువ్వు మాట్లాడేది అంటే మేము కూడా అంగీకరిస్తాం. వ్యక్తిగతంగా దూషణ అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా మొన్న సర్పంచ్ల సన్మానంలో వడ్ల
ఆరోపణల మీద మీకు ఒక విషయం వాస్తవాలు తెలియాలనే విషయంలో మాట్లాడుతున్నాం. గతంలో 2018లో ఆనంద్ సార్కు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు నేను దారుమండల్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా. ఆ రోజు ఇదే నందు పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీలో ఉండి నువ్వు మీటింగ్ పెట్టొద్దని చెప్పి నన్ను మాట్లాడాడు. నేను చెప్పిన ఒక పార్టీ అధ్యక్షుడు, నేను మండల పార్టీ అధ్యక్షుడిని, నన్ను మీటింగ్ పెట్టొద్దనడానికి నువ్వు పార్టీలో ఉండి ఇది పద్ధతి కాదు. సరే నేను మీటింగ్ పెడతా, నువ్వేం చేస్తావో చూడంటే కొంతమంది వ్యక్తులను తాపి మీటింగ్ను డిస్టర్బ్ చేసి దాన్ని రచ్చ చేయాలని చెప్పి చూసిన పరిస్థితి మనం అందరం కూడా గతంలో చూసినాం. అదే హనుమంత్ రెడ్డి నన్ను ఇద్దరు కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా మీరు గడబడి చేయండి, మేము వచ్చి డిస్టర్బ్ చేసి మీటింగ్ జరగకుండా చేద్దాం, పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళను మనం వ్యతిరేకించాలని చెప్పి మాట్లాడారు. ఆ రోజు పరిస్థితిలో కార్యకర్తలందరూ కూడా వెంటబడి మీ ఊరు గ్రామస్తుని కానీ నిన్ను కానీ వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా వెంటబడితే మళ్ళీ మేమే కాపాడి మిమ్మల్ని పంపించిన పరిస్థితి మనం ఒకసారి ఆలోచించాం. నేను ఉద్యమకారుని, పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నా, మాకేదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడినాము. మరి మీరు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత వ్యతిరేకించిన తర్వాత మీరందరూ కూడా చంద్రశేఖర్ సింహం పార్టీ నుంచి నిలబడితే మీరు సింహం పార్టీకి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీల గతంలో ఉన్నోళ్ళు అమ్ముడు పోయారో మనకు అందరికీ తెలుసు. ఎంతమంది డబ్బులు తీసుకొని సింహం పార్టీలకు పోయి ఎవరైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా సింహం పార్టీకి అమ్ముడు పోయి అక్కడ పనిచేసి గతంలో మేము తెలుగుదేశం నుండి బీఆర్ఎస్లో కలిసి మేము బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఆ రోజు ఆనంద్ సార్కు దారుణం నుంచి మెజార్టీ ఇచ్చాం. దాని తర్వాత నెల రోజుల లోపల సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి. నువ్వు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం మాట్లాడినావు? 22 మంది సర్పంచులు బీఆర్ఎస్లు గెలిపించుకున్నాడు. నువ్వు నీ టీం అందరూ, నువ్వు ఒక్కడో ఇక్కడ ఉన్నావు పేరుకే, కానీ నీ టీం అంతా కూడా సింహం పార్టీకి పనిచేస్తే జనవరి 25 తారీఖు డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే 25 తారీఖు జనవరిలో మనకు సర్పంచ్ ఎలక్షన్ అయితే నువ్వు 22 మంది సర్పంచ్లు గెలిపించినట్టు. మరి నువ్వు ఏ పార్టీ నుండి గెలిపించినావు? సింహం నుండి సింహం వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించినావు. బీఆర్ఎస్ పార్టీలో ఆనంద్ సార్ ఎమ్మెల్యే గెలిచిండు, మేము పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాం, మందరం మండల నాయకులు అందరం కలిసి 22 మంది సర్పంచ్లు మేము గెలిపించుకుంటే నేను గెలిపించినని మాట్లాడుతున్నాను. ఎంతవరకు సమంజసం? ఈరోజు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో దారుమండలో 28,000 ఓట్లు పోలైనవి. 28,000 ఓట్లలో 12,000 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వస్తే 10,000 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చినాయి. కొంతమంది అక్కడ కొన్ని ఊర్లలో సమీకరణాలు బట్టి ఇతరగా అంటే ఏ పార్టీ వేసుకోకుండా న్యూట్రల్గా నిలబడ్డలకు 4,000 ఓట్లు వచ్చింది. నీ పార్టీ బీజేపీ అభ్యర్థులు 4 ఊర్లలో పడితే 500, 600 లెక్క పెడితే నీకు మొత్తం కలిపితే 12 నుంచి 1,500 ఓట్లు వచ్చింది. నేను టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సర్పంచులు గెలిపించినని మాట్లాడుతున్నాను. ఆ గెలిచిన సర్పంచులలో ఇద్దరు మా ఆడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి సరే ఎవరో ఒకరు అని చెప్పి సపోర్ట్ చేస్తే ఆ ఇద్దరు కూడా గెలిచారు. దానికి నువ్వు గొప్పగా చెప్పుకుంటావు, అరే పార్టీలో ఉన్న వాళ్ళంతా సహచరులని. మరి నువ్వు అధికార పార్టీ మీద ఒక్క మాట మాట్లాడవు. అధికార పార్టీ వాళ్ళతో లోపాయికార ఒప్పందం ఉంటుంది, వాళ్ళతో చీకటి ఒప్పందం ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడడానికే నీకు ఎలా అర్హత వస్తుంది? మరి జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రోజు పోరాటం చేస్తూ ఉన్నాయి. మరి మొన్న కూడా చూసినాం మనం, ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ మీద ధర్నా చేశారు, మహాత్మా గాంధీ పేరు తీసేస్తారు. దాని గురించి నువ్వు మాట్లాడవు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరితో నువ్వు చీకటి ఒప్పందాలు నీకు నడుస్తున్నాయి, కానీ ఇది కరెక్ట్ కాదు. నిజంగా రేపు పొద్దున రాబోయే ఎలక్షన్ అన్నావు కదా, నువ్వు జెడ్పీటీసీ ఎంపీటీసీ సింబల్ మీద ఎలక్షన్ జరుగుతుంది కదా, చూద్దాం నీ బీజేపీ పార్టీ ఎన్ని గెలిపించుకోగలుగుతావు, నీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో నువ్వు ఏం చేయగలుగుతావు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఊరికే మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళంతా నా సహచరులే, కానీ ఆనంద్ సార్ మీద ఏదో అంటే సూర్యుని మీద ఉమ్మేనికి పోతే మన మీదే పడుతుంది అన్నట్టు. ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ గుర్తించి ఇచ్చింది, ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో నువ్వు ప్రెస్ మీట్లు ఇక్కడ పెడతలేవు, అక్కడ పెడుతున్నావు మాట్లాడతావు. చూస్తలేవా నువ్వు? రోజు నిత్యం ప్రజలలో వండుకుంటూ రోజు జిల్లా పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అక్కడ పెడుతున్నారు, ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషిస్తున్నారు. అంతేగాని నీ పార్టీలో నీకు స్థానం సరిగా లేదు. నువ్వు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకో. నీ దగ్గర ఉన్న 20 మంది బీజేపీ వాళ్ళ దాంట్లో కూడా 4 గ్రూపులు, జిల్లా పార్టీ అధ్యక్షుని వీకేస్తుంది, ఇంకొన్ని పెడుతుంది. ఏంది అసలు నీది కరెక్ట్ లేదు. నువ్వు ఎదురు పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో దారుణ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దారుణ మండలం ఎదుర్కొనేది కూడా బీఆర్ఎస్ పార్టీ. కొంతమంది మేము ఏదో చేస్తున్నాము గొప్పలు చెప్పుకుంటే కాదు, ఇప్పటికైనా రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చూస్తాం. ఆనంద్ సార్ నాయకత్వంలో
దారు మండలంలో కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తాం. గతంలో మీరు గమనించనో లేదో, దాదాపు కాంగ్రెస్ పార్టీ గతంలో అంతకుముందు 2014 కంటే ముందు అధికారంలో ఉంటే కూడా మేము టీడీపీలో ఉండి కూడా దారు మండలంలో ఇప్పటికీ 3 మండల ప్రెసిడెంట్ కంటే 3 టర్ములు దాదాపు 20 ఏళ్ళ నుంచి మేము అన్ని ఎంపీపీలు గెలుచుకున్నాం. ఒక్కసారి మాత్రమే ఒకటి జెడ్పీటీసీ పోయింది తప్ప కంటిన్యూగా 15 సంవత్సరాల నుంచి దారు మండలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గతంలో టీడీపీలో ఉన్నాం, గతంలో టీఆర్ఎస్లో 2 పార్టీలలో కూడా మేమే అధికారంలో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులకు, అలాగే నాతో పాటు ఈ యొక్క ప్రెస్ కార్యక్రమంలో పంచుకుంటున్నటువంటి మా నాయకులందరికీ నిజంగా మొన్న బీజేపీ నాయకుడు ఏదైతే మాట్లాడిండో అది ఒక ఆశాస్పదం. ఎందుకంటే ఏదైనా పార్టీ విషయాలు మాట్లాడినప్పుడు తనకు సంబంధించిన తన సొంత పార్టీ గురించి మాట్లాడితే అది ఒక అర్థం ఉంటుంది. కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుని గురించి మాట్లాడడం నీ ప్రెస్టేషన్ ఎత్తున్నది అనేది, అంటే ఆనంద్ అనేటువంటి వాని మీద నువ్వు ఒక ప్రత్యేక పర్సనల్ ఈగో, నీత పర్సనల్ ఏమంటారు పగ ఉంది తప్పిస్తే నువ్వు ఒక పార్టీ కోసం పనిచేసినట్టు నువ్వు లేకపోతే ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి సంబంధించిన మాటలు నీ దగ్గర ఏవి లేవు. ఎందుకంటే ఎవరైనా ఏదన్నా అడగాలన్నా, ఎవరన్నా విమర్శించాలన్నా అధికార పక్షం ఏం చేస్తున్నది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నువ్వు అధికార పక్షాన్ని ఎన్నడన్నా నిలదీసినావా? అది మర్చిపోయి ఆనంద్ ఇంత సంపాదించాడు, ఆనంద్ ఆ పార్టీని సరిగా చేస్తలేడు అని చెప్తున్నావు. ఇప్పుడు 2-3 నెలల కింద మీ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏమైంది? మరి బీఆర్ఎస్ పార్టీలో అయినట్లు ఏమన్నా అయిందా? జిల్లా అధ్యక్షులతో ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిరా నీకు? అసలు నీకు ఏం అవసరం ఉందా నీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. నీకేదైతే ప్రెస్టేషన్ ఉందో అది మా మీద చూపిస్తే మేము ఏం చేస్తాం? నీకు చేయాల్సింది బీజేపీ పార్టీ. నువ్వు బీజేపీ పార్టీలో నీకు సత్తా ఉంటే నువ్వు బీజేపీ పార్టీలో రేపు ఎమ్మెల్యే టికెట్ తీసుకొనిరా. ఇదే ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటాడు. మరి నువ్వు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వస్తావా, నువ్వు కాంగ్రెస్ పార్టీలకు సపోర్ట్ చేస్తావా? అది ఫస్ట్ నువ్వు నిర్ణయించుకో. ఇక్కడ వికారాబాద్ ఇంత అభివృద్ధి లోపల వెనుకబడుతుందని అందరూ బతుకుంటూ ఉంటే ఈరోజు ఆనంద్ ఏం చేసిందని మాట్లాడతావు. నీ కళ్ళకు కనిపిస్తలేదా? ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఈ బ్రిడ్జి చిన్న విషయం ఇస్తే బ్రిడ్జి ఎవరు తెచ్చినా బీఆర్ఎస్ పార్టీ. నువ్వు కూడా అప్పుడు తెలిసే కదా నీకు. బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఆనంద్ పలుమార్లు అసెంబ్లీలో కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర మాట్లాడి ఆ బ్రిడ్జి శాంక్షన్ చెప్పించారు. అది ఎంత పెద్ద సమస్య ఉండే. ఈరోజు ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఆ వర్క్ నిదానంగా చేస్తుంది. మేము పలుమార్లు ప్రెస్లో కానీ ఇతర దగ్గర మాట్లాడినందుకు కొంచెం వర్క్ ఇప్పుడు ఈ నెల నుంచి కొంచెం స్పీడ్ జరుగుతుంది, మీరు కూడా చూస్తున్నారు. ఆనంద్ ఏం చేసిందంట, ఒక మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ అనంతగిరిన ఐషా హాస్పిటల్ ఆనంద్ పట్టుబట్టి హరీష్ రావు దగ్గర అప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర పట్టుబట్టి తెచ్చింది. అంటే ఆనంద్ ఏం చేసిందంటే నీలాగా ఏదో చెప్పుకొని దిగ్గలేడు. వికారాబాద్ అభివృద్ధికి ఏం అవసరం అయితే అవి తేవడానికి ప్రయత్నం చేసాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ వికారాబాద్ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి ప్రయత్నించాడు. పైసలు ఉన్నాయంటే ఇంతకుముందు మా అశోక్ చెప్పినట్టు మరి ఎంపీ విశ్వేశ్వరరెడ్డికి నువ్వు అత్యంత సన్నిహితుడవు కదా. 1000 కోట్లు కాదు, మొత్తం మన వికారాబాద్ కాన్స్టిట్యున్సీని ఆయన దత్తత తీసుకుంటే అన్నీ అయిపోతాయి. మరి ఉన్న డబ్బులు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటుండొచ్చు, ఇంకోటి చేసుకుంటుండే. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న పార్టీకి కానీ పార్టీ అనేది వాళ్ళ పర్సనల్ విషయం. బీఆర్ఎస్ అంటే మాకు ఆనందకు సంబంధం, నీకు సంబంధం లేదు. నువ్వు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు మా వేణాన్న చెప్పినట్టు సర్పంచులు నువ్వు 34 ఉన్నాయి మీ దారుల్లో. మరి 34లో ఎన్ని బీజేపీ నీ దారు మండలి ఒక్కటే తీసుకుందాం వికారాబాద్ కాన్స్టిట్యున్సీగా, ఎన్ని బీజేపీ సర్పంచులు గెలిచారు? నువ్వు పత్రికలలోనే వచ్చింది కదా. రేవంత్ రెడ్డి కొద్దు కాంగ్రెస్ 60% గెలిచింది, బీజేపీ బీఆర్ఎస్ 30% గెలిచింది, బీజేపీ 2% గెలిచిందని స్టేట్ లెవెల్ ఆయననే స్టేట్మెంట్ ఇస్తుంది. మరి ఇవన్నీ నీకేమి చెవికి వినపడా? ఈడ 50 సర్పంచులకు పైన మేము గెలిచినాం. 137 సర్పంచులు ఉంటే 50కి పైన సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ. సరే, అధికార పార్టీకి లోకల్ బాడీ అట్లా అనుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు
90% పైన లోకల్ బాడీస్ అన్ని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 90% పైన. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ కూడా చాలా జాగాల్లో 1-2 ఓట్లతో ఓడిపోయింది. ఇదే వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇదే మా ఆనంద్ గారి నాయకత్వంలో 2 ఓట్లు 3 ఓట్లతో కూడా ఓడిపోయిన సర్పంచులు చాలా ఉంది. మరి అంత అద్భుతంగా పనిచేసి పార్టీ కార్యకర్తలకు కూడా ఎక్కడ ఎవరిని బాధ పెట్టకుండా వికారాబాద్ కాన్స్టిట్యున్సీతో పాటు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అక్కడ తాండూరు కావచ్చు, ఇక్కడ పరిగి కావచ్చు, కలిసిన కోడంగల్ మండలాలు కావచ్చు, ప్రతి ఒక్కరితో కప్పుకోని కాలంగా పోతున్నాడు. కానీ డామినేట్ చేసి ఏదో నేను అధ్యక్షుడిని నేను ఇట్లా చేస్తాను అంటే అటువంటి విభేదాలు మా పార్టీలో లేవు. మీ పార్టీలో ఉన్నదే కొంతమంది, అంటే 30 గ్రూపులు ఉన్నాయి మీ బీజేపీ పార్టీలో. ఫస్ట్ ఆ పార్టీని సర్చ్ చేసుకొని నీ బీజేపీ పార్టీని సర్చ్ చేసుకొని ఇతరుల మీద మాట్లాడు. కానీ నేను మరోసారి నీకు మంచి మర్యాదగా చెప్తున్నాము, ఇలాంటి విమర్శలు చెయ్యకు. నువ్వు రాజకీయంగా ఎదగాలి అనుకుంటే అవతలను తిడితే ఎదగవు. నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు చేసే పని కానీ వికారాబాద్ ప్రజల కోసం ఉండాలి. అటువంటి అప్పుడే ప్రజలు నిన్ను హర్షిస్తారు. అరే బాగా చేసింది అంటారు తప్పిస్తే ఆనందం తిట్టినంత మాత్రాన నువ్వు లీడర్ అవుతావు అనుకుంటే అది నీకు తప్పు. లీడర్ కాదు కదా, ఏమి కాకుండా పోతావు. కాబట్టి అది గుర్తు పెట్టుకొని మున్ముందు ఏం మాట్లాడినా కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.